అది 1925వ సంవత్సరం. ప్రపంచం చూపు మొత్తం బ్రిటన్కు చెందిన ప్రముఖ అన్వేషకుడు పర్సీ ఫాసెట్ మీద ఉంది. అతను తలపెట్టిన పని ఒక సాహసం కంటే ఒక కళ అని చెప్పొచ్చు. అమెజాన్లోని దట్టమైన ప్రమాదకరమైన చిత్తడి అడవుల మధ్యలో అతను ఒక నగరం కోసం వెతుకలట మొదలుపెట్టాడు. ఆ నగరం గురించి ఉన్న నమ్మకం ఏంటంటే అది పూర్తిగా బంగారంతో చేసిన నగరం. అదే ఎల్డోరాడో, ద గోల్డెన్ వన్. కథల ప్రకారం ఆ నగరంలో రాజు తన శరీరం మీద రోజూ బంగారం పౌడర్ రాసుకునేవాడట. అక్కడ నీళ్లకు బదులు బంగారం ప్రవహించేదట. స్పానిష్ ఆక్రమణదారులు ఈ నగరాన్ని వెతుకుతూ పిచ్చివాళ్ళైపోయారట. ఎంతోమంది చనిపోయారు, ఇంకొందరు అడవిలో అదృశ్యమయ్యారు. కానీ ఎల్డోరాడో మాత్రం ఎవ్వరికీ దొరకలేదు. దాంతో అమెజాన్ అడవి ఒక అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయింది. కానీ అసలు ఆ నగరం నిజంగా ఉందా, లేక అదొక కట్టు కథ, లేదా ఈ చెట్ల వెనుక చిత్తడి నేలల కింద ఏదైనా పెద్ద రహస్యం దాగుందా? అమెజాన్ అనేది కేవలం ఒక అడవి మాత్రమే కాదు, అది చరిత్రలోని ఎన్నో గొప్ప కథలకు ఒక మొదలు, ముగింపు కూడా. ఇప్పుడు ఆ కథల తలుపులు తెరిచే సమయం వచ్చింది. మనం ఇప్పుడు చూస్తున్న ఈ దట్టమైన అమెజాన్ అడవి ఒకప్పుడు మనుషులు నిర్మించిన ఒక గొప్ప నాగరికతకు నిలయం. ఇది మీకు తెలుసా? శాటిలైట్ ఫోటోలు మరియు అత్యాధునిక లైడార్, వీటన్నిటి టెక్నాలజీతో చేసిన ఒక పరిశోధన ప్రకారం ఈ చెట్ల మధ్య వేల కిలోమీటర్ల పొడవైన రోడ్ల నెట్వర్క్, గుండ్రంగా కట్టిన నగరాలు, వ్యవసాయం కోసం గీసిన స్పష్టమైన గీతలు, నివాస ప్రాంతాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవేదో యాదృచ్ఛికంగా ఏర్పడినవి కావు. ఇవి ఒక అభివృద్ధి చెందిన ఎంతో ఆర్గనైజ్డ్ సామాజిక సాక్ష్యాలు. బహుశా స్పానిష్ వాళ్ళు రాకముందే అంతమైపోయినా లేదా అడవిలో కలిసిపోయిన ఒక గొప్ప సమాజం ఇక్కడ ఉండుండొచ్చు. ఇప్పటి వరకు అమెజాన్లో ఎలాంటి గొప్ప నాగరికత లేదని అనుకునేవారు. కానీ శాస్త్రవేత్తల అంచనాలు తలక్రిందులయ్యాయి. ఇక్కడ 10 లక్షల కంటే ఎక్కువ మంది నివసించేవారట. వాళ్ళు అడవిని నరకలేదు, అడవిని తమకు తగ్గట్టుగా డిజైన్ చేసుకున్నారు. మరి ఎల్డోరాడో అనేది ఈ కోల్పోయిన నగరాల్లో ఒకటా, లేక మట్టిలో కలిసిపోయిన ఆ నాగరికత తాలూకు స్వర్ణయుగమా? ఈ మిస్టరీ ఇలా ఉంటే అమెజాన్లో మరో వింతుంది. ఇక్కడ ఒక నది ఉంది, దాని నీళ్లు నల్లగా ఉంటాయి. ఎంత నల్లగా అంటే సూర్యకిరణాలు కూడా లోపలికి చొచ్చుకు వెళ్లలేనంత నల్లగా. కానీ నీళ్లు ఎందుకు నల్లగా ఉంటాయి? దీనికి కారణం ఆ నీటిలో కుళ్ళిపోయిన లక్షల కొద్దీ మొక్కలు, ట్యానిన్లు మరియు ఇతర సేంద్రియ పదార్థాలున్నాయి. ఇవన్నీ కలిసి ఆ నీటిని కాఫీలాగా చిక్కగా నల్లగా మార్చేశాయి. ఇక్కడ అసలైన విచిత్రం ఏంటంటే ఈ నది దగ్గర దోమలు అస్సలుండవు. అవును, అమెజాన్ మొత్తం దోమలతో నిండుంటే ఇక్కడ మాత్రం ఒక్క దోమ కూడా కనిపించదు. ఎందుకంటే ఈ నది నీటిలో ఉండే సహజమైన యాంటీసెప్టిక్ గుణాల వల్ల దోమల లార్వా అక్కడ బ్రతకలేదు. ఇది నిజంగా ఒక ప్రకృతి అద్భుతం. ఇక అమెజాన్ గుండెల్లో ఉండే మరో వింత నడిచే చెట్టు. దీని శాస్త్రీయ నామం సాక్రేటియా ఎక్సోరిజా. ఈ చెట్టు ప్రతి సంవత్సరం కొన్ని అంగుళాల మేర తన స్థానాన్ని మార్చుకుంటూ ఉంటుందని చెబుతారు. దీని వేళ్లు భూమి లోపల కాకుండా భూమి పైన ఉంటాయి. నేల స్థిరంగా లేనప్పుడు కొత్త వేళ్లను పెంచుకుని పాత వేళ్లను వదిలిపెట్టేస్తుంది. స్థానిక కథల్లో అయితే ఈ చెట్టు రాత్రిపూట నడుచుకుంటూ వెళ్లి వేరే చెట్లను కూడా తింటుందని చెప్తూ ఉంటారు. వినడానికి ఇది కొంచెం భయంగా అనిపించినా నిజం. ఈ చెట్టు తన పరిసరాలకు అనుగుణంగా తనని తాను మార్చుకుంటుంది, అడ్జస్ట్ అవుతుంది. అది చూడ్డానికి నిజంగానే నడుస్తుంది అనిపిస్తుంది. అంటే చెట్లు కూడా ఆలోచించగలవా? ఈ అడవిలో జీవం ఉండడమే కాదు, అడవి కూడా కదులుతూనే ఉంటుంది. అమెజాన్లో కనిపించే ఈ చిన్న కప్ప చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. మెరిసే నీలం, పసుపు మరియు నారింజ రంగుల్లో ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ ఈ రంగును వాటి అందం కోసం కాదు, ఒక ప్రమాద హెచ్చరిక కోసం. వీటి శరీరంలో బ్యాటర్ కోటాక్సిన్ అనే అత్యంత ప్రమాదకరమైన విషయం ఉంటుంది. ఇది ఎంత విషపూరితమైందంటే కేవలం 2 మైక్రోగ్రాముల విషం చాలు ఒక మనిషిని చంపడానికి. స్థానిక గిరిజనులు తమ బాణాల కొనలకు ఈ విషాన్ని పోస్తారు. అందుకే వీటిని పాయిజన్ డాట్ ఫ్రాగ్స్ అంటారు. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు సైంటిస్టులు ఇదే విషయం నుంచి మందులు కూడా తయారు చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఇక్కడ అన్ని విచిత్రాలే. కానీ ఇక్కడ కొన్ని ప్రదేశాల్లో నీళ్లు మాత్రం మరుగుతూనే ఉంటాయి. ఏదైనా జంతువు పొరపాటును అందులో పడితే క్షణాల్లో దాని కళ్ళు, మాంసం ఉడికిపోతాయి. దీనికి అసలు కారణమేంటో సైంటిస్టులు కూడా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. భూమి లోపల ఉండే భౌగోళిక ఒత్తిడి కారణంగా అని కొందరు, భూమి లోపల గుప్త ఉష్ణ వనరుల వల్లని మరికొందరు. కానీ ఇక్కడ స్థానికులు మాత్రం ఏదో ఆత్మ లోపం వల్ల నది ఇలా మరుగుతుందని చెప్తూ ఉంటారు. ఈ అమెజాన్లో కనిపించే ఈ మొక్క చూడ్డానికి అందంగా ఉంటుంది, కానీ ఇదొక వేటగాడు. దీని పేరు నెపెంథిస్. దీన్నే మంకీ కప్ అని కూడా అంటారు. ఇదొక మాంసాహార మొక్క. ఇది చూడ్డానికి ఒక లోతైన గ్లాస్ లాగా ఉంటుంది. అందులో తీయటి వాసన వచ్చే ద్రవం ఉంటుంది. ఆ వాసన చూసి పురుగులు లేదా చిన్న చిన్న జంతువులు ఆశపడి లోపలికి వెళ్ళాయా అంతే సంగతి. కొన్ని పెద్ద సైజు మొక్కలైతే కప్పలు, బల్లులు, చివరకు ఎలుకల్ని కూడా మింగేస్తాయి. తినే చెట్టుని మీరు ఎప్పుడైనా చూసారా? అమెజాన్లో ప్రతి కొమ్మలోనూ ఒక వేటగాడు కనిపిస్తాడు. ఈ చేప గురించి వింటేనే ఒళ్ళు జలధరిస్తుంది. దీని పేరే కాండిరు. ఇది చాలా చిన్నగా పారదర్శకంగా ఉండే చేప.
ఇది మనుషులపై దాడి చేసే విధానం చాలా భయంకరంగా ఉంటుంది. ఎవరైనా నీటిలో దిగినప్పుడు ఇది మనిషి శరీరంలోకి, ముఖ్యంగా మూత్రనాళం ద్వారా లోపలికి దూసుకు వెళుతుంది. ఒకసారి అది లోపలికి వెళితే సర్జరీ చేసి బయటకు తీయాల్సిందే. ఇది కేవలం పుకారు కాదు. మెడికల్ హిస్టరీలో ఇలాంటి కేసులు నిజంగానే నమోదయ్యాయి. అమెజాన్ ఒకవైపు అందంగా కనిపిస్తూనే మరోవైపు తనలో చాలా విషాన్ని దాచుకుంది. చివరిగా ఈ అడవిలో ఇప్పటికీ బయట ప్రపంచంతో అస్సలు సంబంధాలు లేని డజన్ల కొద్దీ గిరిజనులున్నారు. వాళ్లకు ఏ ప్రభుత్వాలు తెలియవు, ఏ సరిహద్దు ఉండదు. వాళ్ళు మాట్లాడేది, తినేది, వినేది అంతా వేరు. ఈ అడవిలో బయట ప్రపంచానికి తెలియని గిరిజన తెగల ఫోటోలు కేవలం డ్రోన్లు లేదా హెలికాప్టర్ల ద్వారా మాత్రమే తీయబడ్డాయి. కొందరైతే 21వ శతాబ్దంలోనే కెమెరా కన్ను మొదటిసారి చూసింది. వీళ్ళు బట్టలు వేసుకోరు. ఇప్పటికీ రాళ్ళు, కర్రలతో చేసిన ఆయుధాలు వాడతారు. అన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళు బయట ప్రపంచం అంటే చాలా భయపడతారు. ఈ తెగల దగ్గర ప్రపంచాన్ని మార్చగలిగే కొన్ని అద్భుతమైన మొక్కల రహస్యాలుండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళగలమా? బహుశా వెళ్ళలేకపోవచ్చు. ఎందుకంటే మనం వాళ్ళ కోసం కేవలం కొత్త రోగాలను, మరణాన్ని మాత్రమే మిగిల్చాం. ఇక్కడ ట్యూరర్ అనే ఒక చెట్టు ఉంది. స్థానిక గిరిజనులు దీన్ని అడవి కత్తి అని పిలుస్తారు. ఎందుకంటే దీని ఆకుల నుంచి వచ్చే రసం మీ రక్తంలో కలిస్తే శరీరం క్షణం పక్షవాతానికి గురవుతుంది. అందుకే పాతకాలంలో యోధులు తమ బాణాలకు ఈ చెట్టు రసాన్ని పూసేవారు. కానీ విచిత్రం ఏంటంటే విజ్ఞాన శాస్త్రం ఆ విషాన్ని మందుగా మార్చింది. ఈరోజు సర్జరీ సమయంలో పేషెంట్ కండరాలను రిలాక్స్ చేయడానికి వాడే మందును ఈ మొక్క నుంచి తయారు చేస్తారు. ఒకప్పుడు ప్రాణాన్ని తీసేది, కానీ ఇప్పుడు ప్రాణాన్ని పోస్తోంది. ఇది అడవి క్రూరత్వమా లేక దాని కరుణ? అమెజాన్ అడవుల్లో బుల్లెట్ యాంట్ అనే ఒక చీమ ఉంటుంది. దీని కాటు ప్రపంచంలోని అత్యంత బాధాకరమైనదిగా భావిస్తారు. అది కుడితే ఒక బుల్లెట్ తగిలినంత నొప్పి. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. స్థానిక గిరిజనులు ఒక మగపిల్లాడు నిజమైన యోధుడిగా మారాడో లేదో తెలుసుకోవడానికి దీని ఒక పరీక్షలా వాడతారు. ఈ చీమలతో నిండిన చేతి తొడుగులను కుర్రాలకు తొడుగుతారు. ఏడవకుండా ఆ నొప్పిని భరిస్తేనే వాళ్ళను యోధులుగా గుర్తిస్తారు. ఒకసారి కుడితే 24 గంటల పాటు విపరీతమైన నొప్పి, మంట, కండరాలు, తిమ్మిర్లు. ఈ అడవి కేవలం అందంగానే కాదు, భయంకరంగా కూడా కనిపిస్తుంది కదా. కొందరు అన్వేషకులు కూడా పగలు కనిపించని మనుషులు రాత్రిపూట మాత్రమే మెరిసే కళ్ళతో తమకు కనిపించారని చెప్తారు. దీనికి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు, కానీ వాళ్ళు వాడే బయోల్యూమినెసెంట్ టాటూలు లేదా పాస్పరస్ పదార్థాల వల్ల అలా మెరుస్తారని కొందరు అంచనా వేస్తున్నారు. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు అమెజాన్ అడవిలో సమాధానాలు దొరకవు. కానీ ఇక్కడ మనం ఊహించలేని అద్భుతాలు మాత్రం జరుగుతూనే ఉంటాయి. జానపద కథల ప్రకారం అడవిలోని కొన్ని తెగలు రహస్య సందేశాలను పంపించడానికి కొన్ని వాడతారు. ఆ విషయం బయట ప్రపంచానికి ఎప్పటికీ తెలియదు. ఈరోజు సైన్స్ కొన్ని మొక్కల సాయంతో సీక్రెట్ కోడింగ్, స్పై టెక్నాలజీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొత్త అవకాశాలను వెతుకుతోంది. అమెజాన్లోని షువార్ తెగ ఒక భయంకరమైన సాంప్రదాయానికి పెట్టింది పేరు. వింటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఆ సాంప్రదాయం పేరు సాన్సా, అంటే మనిషి తలని చిన్నగా మార్చేయడం. ఇది కేవలం యుద్ధంలో గెలిచిన ట్రోఫీ మాత్రమే కాదు, ఇదొక ఆధ్యాత్మిక ఆయుధం. శత్రువు చనిపోయాక అతని మెడ నుంచి తలని వేరు చేసేవాళ్ళు. ఆ తర్వాత చాలా జాగ్రత్తగా లోపల పొర్రెను తీసేసి వేడి రాళ్ళు, ఇసుక మరియు కొన్ని ప్రత్యేకమైన ఔషధాల మొక్కల సాయంతో ఆ తలను ఒక పిడికిలంత సైజుకి కుదించేవారు. అలా చేయడం వల్ల శత్రువు ఆత్మ బందీ అయిపోతుందని, అది తమనిక ఎప్పటికీ ఇబ్బంది పెట్టదని షువార్ తెగ నమ్మకం. ఇది కేవలం భయపెట్టే వస్తువు కాదు, వాళ్ళు ఒక రక్షణ కవచం, ఆత్మలకు ఒక జైలు లాంటిది నిర్మించుకునే పని మాత్రమే. ఒక మనిషి చనిపోయాక కూడా మరొకరి జీవితంపై ఎలా ప్రభావం చూపిస్తాడు, అమెజాన్ అడవి దాన్ని ఎలా సజీవంగా ఉంచుతుందో ఆలోచించండి. ఇక అమెజాన్లోని కొన్ని రహస్య కోణాల్లో సూర్యుడు అస్తమించగానే చీకటి దుప్పటి కప్పుకున్న అడవిలో ఒక వింత జీవి తన వెలుగులో ఆ నిశ్శబ్దాన్ని నింపుతుంది. ఇది మినుగురు పురుగు కాదు, యాంత్రం కాదు, ఒక సజీవ బల్బ్. దీని పేరు ఫైరోఫోరస్ బిటీల్. దీని శరీరంలో జరిగే ఒక ప్రక్రియ వల్ల ఇది స్వయంగా వెలుగుతూ కనిపిస్తుంది. ఈ వెలుగేదో చిన్న మెరుపు పురుగులా ఉండదు, ఎంత ప్రకాశవంతంగా ఉంటుందంటే గిరిజనులు రాత్రిపూట అడవిలో దారి చూసుకోవడానికి వీటిని వాడతారు. కొన్ని తెగల వాళ్ళైతే ఈ పురుగులను తమ టోపీలకు లేదా బట్టలకు కట్టుకుంటారు. మనం ఈ రోజుల్లో వాడే హెడ్ ల్యాంప్ లాంటిదన్నమాట. దీని వెలుగు ఆకుపచ్చ మరియు పసుపు రంగులో ఉంటుంది. మినుగురు పురుగులా ఆగి ఆగి కాకుండా ఇది ఒక చిన్న బల్బ్ లాగా నిరంతరం వెలుగుతూ ఉంటుంది. ఈ వెలుగు దాని తల మీద, పొట్టకు రెండు వైపులా ఉంటుంది. అన్ని దశల్లో కాంతినిస్తుంది. ఇది శత్రువుల నుంచి తప్పించుకోవడానికో లేదా జతను వెతుక్కోవడానికో ప్రకృతి ఇచ్చిన వరమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ అడవి బిడ్డలకు మాత్రం ఇది చీకటిలో దారి చూపించే ఒక బల్బ్. వెలుగు కోసం కరెంట్ అక్కర్లేదు, ప్రకృతిపై అవగాహన ఉంటే చాలు అని ఈ చిన్న జీవి నిరూపిస్తుంది. అమెజాన్ నదిలో ఒక చేప ఉంటుంది. అది నీటిలో ఈదడం మాత్రమే కాదు, ఆ నీటినే తన ఆయుధంగా మార్చుకుంటుంది. దీని పేరే ఎలక్ట్రిక్ ఈల్. చూడ్డానికి ఇది సాధారణమైన చేపలా ఉంటుంది, కానీ దాదాపుగా 600 వోల్ట్స్ విద్యుత్ని ఉత్పత్తి చేస్తుంది.
అంటే ఒక మనిషిని స్పృహ కోల్పోయేలా చేయగలదు, లేదా గుండె ఆగిపోయేలా కూడా చేస్తుంది దాని కరెంట్ షాక్తో. ఎలక్ట్రిక్ ఈల్ ప్రత్యేకమైన ఎలక్ట్రోజెనిక్ కారణాలతో నిర్మితమై ఉంది. ఇవి అన్నీ ఒక్కసారిగా యాక్టివ్ అయి హై స్పీడ్ వోల్టేజ్ వస్తుంది. ఇది తన వేటను కొరకదు, చీల్చదు, కేవలం దగ్గరికి వెళ్లి షాక్ ఇస్తుంది. ఆ వెంటనే నీటి ద్వారా ప్రయాణించి వేటను అక్కడికక్కడే పక్షవాతానికి గురిచేస్తుంది. శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ శక్తిని ఆధారంగా చేసుకుని బయో బ్యాటరీలు, గుండె సంబంధిత మెడికల్ పరికరాలు మరియు ఎకో ఫ్రెండ్లీ విద్యుత్ తయారీపై పరిశోధనలు చేస్తున్నారు. ఈల్ అనేది ఇప్పుడు ఒక చేప మాత్రమే కాదు, ప్రకృతి శక్తికి ఒక నిదర్శనం. కానీ అడవిలో మాత్రం ఇది టెక్నాలజీ కాదు, నిశ్శబ్దంగా పారే మృత్యువు లాంటిది. ఇక అమెజాన్ అడవిలోని కొన్ని చెట్లపై ఉండే తీగలు శాస్త్రవేత్తలు కూడా ఒక మిస్టరీనే. స్థానికులు వీటిని రోప్స్ ఆఫ్ ది డెడ్ అని, అంటే చనిపోయిన వారి తాళ్ళు అని పిలుస్తారు. రాత్రిపూట గాలి ఈ తీగలకు తగిలినప్పుడు వీటి నుంచి ఒక వింతైన శబ్దం వస్తుంది. కొన్నిసార్లు అది స్త్రీ అరుపుల, మరికొన్నిసార్లు పిల్లల ఏడుపుల, కొన్నిసార్లు అడవి ఇచ్చే హెచ్చరికలా అనిపిస్తుంది. దీనిపై పరిశోధనలు చేస్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే, ఈ తీగ లోపల బోలుగా ఉండే గొట్టాల వంటి నిర్మాణాలు గాలి పీడనం వల్ల వాటి నుంచి రకరకాల శబ్దాలు చేస్తాయని. ఈ తీగల నుంచి వచ్చే శబ్దం సరిగ్గా ఒక వెదురు వేణువు నుంచి వచ్చే శబ్దంలా ఉంటుంది. కానీ ఆ శబ్దంలో మాధుర్యం ఉండదు, ఒక రకమైన ఆందోళన, భయం ఉంటుంది. ఎవరో ఏడుస్తున్నట్లు లేదా భయంతో అరుస్తున్నట్టు ఉంటుంది. స్థానికుల నమ్మకం ప్రకారం అడవిలో దారి తప్పిపోయిన వాళ్ళు లేదా చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఈ తీగల్లో నివసిస్తాయని అంటూ ఉంటారు. ఇక విషాన్ని చెందే కప్పల గురించి మీరు వినే ఉంటారు కదా. కానీ అమెజాన్లో ఒక కప్పు ఉంది, దాన్ని ముట్టుకుంటే చాలు ప్రాణం పోతుంది. దీని పేరు గోల్డెన్ పాయిజన్ ఫ్రాగ్. పేరు ఎంత అందంగా ఉందో ఈ జీవి అంత ప్రమాదకరం. కేవలం 2 అంగుళాల పొడవు ఉండి బంగారు రంగులో మెరుస్తూ చూడ్డానికి ఒక చిన్న బొమ్మలా ఉంటుంది. కానీ దీని లోపల బ్యాటోటాక్సిన్ అనే ఒక భయంకరమైన విషం ఉంది. ఒక చిన్న కప్పలో ఉండే విషం కనీసం 10 మంది ఆరోగ్యవంతులైన మనుషుల్ని లేపేయగలదు. ఆ విషం రక్తంలో కలిస్తే నిమిషాల్లో కండరాలన్నీ చచ్చుబడతాయి, గుండె ఆగిపోతుంది, మరణం చాలా నిశ్శబ్దంగా సంభవిస్తుంది. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఈ కప్ప తన విషాన్ని సొంతంగా తయారు చేసుకోలేదు. అమెజాన్ అడవిలో ఇది తినే కొన్ని రకాల పురుగుల నుంచి దీన్ని సేకరించుకుంటుంది. అందుకే దీన్ని బంధించి పెంచినప్పుడు ఆ పురుగులు దొరకపోతే దీని విషం మెల్లగా తగ్గిపోతుంది. కొలంబియాలోని గిరిజనులు తమ బాణాలకు విషం పూయడానికి దీన్ని వాడతారట. ఇక కొన్ని సైంటిఫిక్ రీసెర్చ్లలో ఒక వింత విషయం బయటపడింది. అమెజాన్లో కొన్ని చెట్లు గాలికి ఊగడం మాత్రమే కాదు, అవి శబ్ద తరంగాలుగా గ్రహిస్తాయి మరియు విడుదల చేస్తాయి కూడా. అది మనుషులకు ఇప్పటి వరకు తెలియని ఒక భాష. వాతావరణంలోని తేమ, గాలి వేగం, వర్షపు చినుకుల లోతు, చివరకు పక్కన ఏదైనా జంతువు నడిచినా సరే ఆ చెట్ల ఉపరితలం లోపల మైక్రో వైబ్రేషన్స్ ఏర్పడతాయి. ఈ ప్రకంపనలు ఎంత సున్నితంగా ఉంటాయంటే మన సాధారణ చెవులతో వీటిని వినలేవు. కానీ సైంటిస్టులు అల్ట్రా సెన్సిటివ్ మైక్రోఫోన్లు మరియు స్పెక్ట్రల్ అనాలిసిస్తో పరిశీలించినప్పుడు ఆ వైబ్రేషన్స్లో ఒక ప్యాటర్న్ కనిపించింది. అది అడవి ఆత్మ గుసగుసలాడుతున్నట్లుగా వినిపిస్తూ ఉంటుంది. ఇక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇక్కడ గిరిజన తెగలు ఎప్పటినుంచో ఒక మాట నమ్ముతున్నారు: మా చెట్లు మాట్లాడతాయి, కానీ మీకే వినడం రాదు అని. వాళ్లకు ఈ సైంటిఫిక్ ఆవిష్కరణ కొత్తేం కాదు. శతాబ్దాలుగా వాళ్ళు నమ్ముతున్నారు, వాటితో మాట్లాడుతున్నారు కూడా. ఇక పాత గోడల శిథిలాలు, గుండ్రటి రాతి నిర్మాణాలు మరియు సాధారణ మట్టి కాకుండా ఖనిజాలతో నిండిన బంగారు రంగు మట్టి అక్కడ కనిపిస్తూ ఉంటుందంటే ఎవ్వరూ నమ్మరు. ఇవన్నీ మనుషులు చాలా కష్టంగా చేరుకోగలిగే ప్రాంతాల్లో దొరికాయి. కొంతమంది ఆర్కియాలజిస్టులు ఈ గుర్తులను చూసి ఒక అంచనాకొచ్చారు: బహుశా ఎల్డోరాడో కథ పుట్టడానికి కారణమైన ఈ ప్రాచీన నాగరికత అవశేషాలు ఇవే కావచ్చు. మరికొందరు దీన్ని మ్యూస్కా తెగకు చెందిన భూమి అని, వాళ్లే ఆ గోల్డెన్ మ్యాన్ ఆచారాన్ని పాటించేవారని, అదే ఎల్డోరాడో కథ